అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఇవ్వలేదని. ఆ వెహికల్కి ఉన్న డ్రైవర్ ప్రభుత్వ డ్రైవరే ఉంటాడు కదా. ఆ వెహికల్ చుట్టూ ఇచ్చినప్పుడు కాన్వాయ్కి పర్మిషన్ ఇచ్చావు కదా, ఎస్కార్ట్ వెహికల్స్ ఇచ్చావు కదా. మరి దానికి రూప్ పార్టీ ఉండాలి కదా. మరి రూప్ పార్టీ ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పనండి. అంటే నువ్వు భద్రత ఇవ్వలేదని నా అర్థం. మరి ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి నీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏమయ్యారు నీ పోలీస్ వ్యవస్థ? ఎందుకు మరి ఇంకో వెహికల్ అని చెప్పి మీ ఎస్పీ ఆయన మాటల్లో చెప్పాడు. ఇంకా చూపెడతాను వినండి. ఆయన ఎస్పీ తాలూకా మొదటి రోజు ఏం చెప్పాడో, తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఏం చెప్పాడో స్వయాన్న మీ అందరికీ చూపెడతాను వినండి. ఇగో పల్నాడు ఎస్పీ పెడతా, ముందు బొమ్మ చూడండి, ఎస్పీ గారి ముఖం చూడండి. AP-001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య. మన ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా. అది ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. ఫస్ట్ AP-26CE-001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కారులో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు చెప్పింది ఎస్పీ గారా మాట్లాడింది, లేదు ఒక టౌన్కున్న సబ్ ఇన్స్పెక్టరా, లేదు ఒక కానిస్టేబుల్? చెప్పండి. అంటే వ్యవస్థ ఏ రకంగా ఉంది? మరి ఏ రకంగా ఆ వెహికల్ తాలూకా డ్రైవర్ని, ఆ ఓనర్ని పిలిచి ఏ రకంగా మీరు వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి స్టేషన్ పేరు ఇచ్చి పంపించారు? ఇది వాస్తవం కాదు. ఇవన్నీ నేను చెప్తున్న అబద్ధమా? మేము నా మాటలు నేను దాన్ని ఏమైనా ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడించానా? ఎస్పీ గారి మాటలను వచ్చి ఇంకో టోన్ పెట్టి మాట్లాడించానా?